ప్లెయిన్గా ఆనియన్ లేకుండా ఇట్లా వేసేసుకొని ఇటుపక్క కూడా కాల్చేసుకోవచ్చు. ఇట్లా మీకు ఎట్లా నచ్చితే అట్లా వేసుకున్నాను. ఇది చాలా మంచిది పిల్లలకు, పెద్దలకు, షుగర్ ఉన్న వాళ్ళకు కూడా ఈ సగ్గు బియ్యము, పెసర్లు చాలా మంచిది. ఒకసారి మీరు ట్రై చేయండి, ఎలా ఉందో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనము పెసరట్టు చేసుకున్నాం. అది ఎలా అంటే పెసర్లు సగ్గు బియ్యం కాంబినేషన్తో పెసరట్టు చేసుకున్నాం. 1 కప్పు పెసర్లు ఒక గ్లాసు, మీరు కప్ అయినా సరే గ్లాస్ అయినా సరే ఒకటి. ఇది 1/2 కప్పు సగ్గు బియ్యం, 1 స్పూను శనగపప్పు, 1/2 స్పూను మెంతులు. ఇవేం చేద్దాం, మనము నానబెట్టుకుందాం. పెసర్లు, ఈ శనగపప్పు, మెంతులు ఒక 8 గంటలు నానబెట్టినాను. మీరు ఉదయం మార్నింగ్ టిఫిన్కు కావాలంటే బ్రేక్ఫాస్ట్కు నైట్ నానబెట్టుకొని ఉదయం వేసుకోవచ్చు. సాయంత్రం వేసుకోవాలంటే ఉదయం నానబెట్టి సాయంత్రం వేసుకోవచ్చు. ఇవి నానబెట్టిన. ఇప్పుడు సగ్గు బియ్యం ఇవి కూడా నానబెట్టుకున్నాం. వీటిని ఏం చేద్దాం, మనం మిక్సీ చేసుకున్నాం. ఈ సగ్గు బియ్యము ఇవన్నీ వేసి మిక్సీ చేద్దాం. సగ్గు బియ్యం ఇందులో ఒక 2-3 పచ్చిమిర్చి వేసేసుకున్నాం. కొద్దిగా అల్లం, ఇది మెత్తగా పేస్ట్ మిక్సీ చేసుకొని వస్తాను. మెత్తగా చేసుకుందాం. ఓకే. పెసర్లు, సగ్గు బియ్యం, అల్లం ముక్కలు, కొంచెం పచ్చిమిర్చి వేసి మిక్సీ చేసుకొచ్చినాను. ఇట్లా మెత్తగా చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి వేసేసుకో. ఇందులో ఏదో మనము కొద్దిగా సాల్ట్ మన టేస్ట్కి సరిపోయేటంత సాల్ట్ వేసుకున్నాం. కొద్దిగా జీలకర్ర వేయడం వల్ల మనకు మంచి డైజెషన్ అవుతుంది. ఇది కలిపేద్దాము. ఇది ఇట్లా కలిపెట్టి ఇది పక్కన పెట్టేద్దాం. ఒక 15-20 నిమిషాలు. దానికి కాంబినేషన్ చట్నీ చేసుకున్నాను. టమాటా చట్నీ ఒక 6 టమాటాలు, మనకి ఎంత చట్నీ అవసరం ఉంటే అంత చట్నీ టమాటాలు తీసుకోవాలి. పచ్చిమిర్చి ఒక 10-12 పచ్చిమిర్చి, ఒక ఆనియన్, కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, ఇవన్నీ కొద్దిగా ఆయిల్ వేసి వేయించడం. కొన్ని పల్లీలు, కొన్ని ధనియాలు, కొద్దిగా జీలకర్ర, ఇవి కూడా ఆయిల్ లేకుండా వేయించుదాం. ఇవన్నీ వేయించి పచ్చడి చేద్దాం. ఓకే. పల్లి, జీలకర్ర, ధనియాలు వేయించుకున్నాం. వెల్లిపాయలు వేయించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏం చేద్దాం, పచ్చిమిర్చి కూడా వేయించాలి. అది ఆయిల్ లేకుండా వేయించాలి. పచ్చిమిర్చి, ఆనియన్, కొద్దిగా ఆయిల్ వేసి వేయించాలి. వేయించిన తర్వాత టమాటా, కొత్తిమీర వేసి వేయించడం. ఈ టమాటా, కొత్తిమీర వేసి వేయించాలి. కొద్దిగా వేయించిన తర్వాత టమాటా మిరపకాయలు, ఆనియన్ వేగిపోయింది కదా, తీసేసి టమాటా వేయించాలి. ఇది ఒక బౌల్లో తీసేది. ఇప్పుడు ఏం చేద్దాం, టమాటా వేయించాలి. పచ్చడి చేస్తుంది. రాయి వేసి పచ్చడి చేస్తాం. కొద్దిగా వేస్తాం. టేస్ట్ సరిపోయినంత కొద్దిగా సాల్ట్ వేస్తాం. తర్వాత అవసరం అయితే మళ్ళీ వేసుకొని పచ్చడి చేస్తాం. నాకు టమాటా పచ్చడి రెడీనా. ఇప్పుడు పెసరట్టు వేసుకుందాం. పెసరట్టు పెన్నం పెట్టి 1 డ్రాప్ ఆయిల్ వేసి ఆనియన్ తోటి ఇదంతా కలిపి
చట్నీ అంతా చేసుకునే వరకు ఒక 20 మినిట్స్ అయింది కదా నాన్న. ఈ లోపల ఇది మనకు చక్కగా నాని పెసరట్టు వేసేసి పెసర్లు సగ్గుబియ్యము మంచిగా నాని సమ్మర్లో చలవ చేస్తుంది మంచిగా. దీంతో ట్రై చేయొచ్చు, సూపర్ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం, దీనిపైన కొద్దిగా ఆనియన్ వేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా ఇది పచ్చి కొబ్బరి, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర వేసి కారం పొడి చేసినాము. ఇది ఆప్షన్, మీకు నచ్చితే వేసుకొని, లేకపోతే లేదు, వేసుకోకపోయినా పర్వాలేదు. టమాటా పచ్చడి ఉంటుంది కదా, సూపర్ ఉంటుంది అన్న పచ్చడితోటి. పెసరట్టు చాలా బాగుంటుంది. కొద్దిగా ఏం చేద్దాం, ఆయిల్ అప్లై చేద్దాం. ఇది కొద్దిగా కాలనిద్దాం. తిప్పుతూ కాలని రౌండ్గా చక్కగా కాలిపోతాం. తీసేసుకుందాం. ఓకే, చక్కగా కాలి. నెక్స్ట్ ఇంకొకటి ప్లెయిన్గా చేసి చూపిస్తాను. ఆనియన్ లేకుండా ప్లెయిన్గా వేసుకున్నాం. ప్లేట్లోకి తీసుకుంటాం. నెక్స్ట్ ఇంకోటి వేస్తాం. ఒక్క డ్రాప్ ఆయిల్ వేసి యథావిధిగా ఆనియన్ కూడా రుద్దేద్దాం. ఇట్లా చేసుకోండి. మీకు ఎట్లా నచ్చితే అట్లా చేసుకోండి. కొద్దిగా ఆయిల్ అప్లై చేయండి. ఒక 2 నిమిషాలు కాగనిద్దాం. ప్లెయిన్గా ఆనియన్ లేకుండా ఇట్లా వేసేసుకొని చుట్టుపక్కల కూడా కాల్చేసుకోవాలి. అట్లా మీకు ఎట్లా నచ్చితే అట్లా చేసుకున్నాను. ఇది చాలా మంచిది పిల్లలకు, పెద్దలకు, షుగర్ ఉన్న వాళ్ళకు కూడా ఈ సగ్గు బియ్యము, పెసర్లు చాలా మంచిది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు